అమ్మన్ రాంబాబు చిన్నప్పుడు ఏం చేశాడో నీకు తెలియదు కదా, అందుకే నేను అది చెప్పడానికే ఈ లెటర్ రాస్తున్నాను. మీ అంబటి రాంబాబు మా ఇంటి పక్కన ఉండేవాడు, చీమిడి ముక్కు చిరిగిన నిక్కర వేసుకొని ఆ ఇంట్లో ఈ ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. నాకు తెలుసు కదా, చింతపిక్కల చిన్న సుబ్బాయమ్మ రాసిన లేఖలో చిన్నప్పుడు రాంబాబు పేరు కాంబాబు అని మొదట్లో పెట్టారు అని చెప్పావు. కరెక్టే, అతడి పేరు తొలిగా కాంబాబు అయితే కాంబాబు అంటే బాగుండదని వాళ్ళ టీచర్ రాంబాబు అని మార్చాడు. కానీ వాడు వెధవ బుద్ధి మాత్రం మారలేదు. చెప్పినానా? ఏంది బాయ్ లేఖ ఏంది ఇది? టేబుల్ మీద ఉండదు, ఎవరు తెచ్చేసారు ఇది? ఏంది ఒకటి రెండు కాదు, 2-3 పేజీలుగా ఉన్నాయా? పొద్దున లేదు కదరా, ఇప్పుడు ఎట్టొచ్చింది బాయ్? అదే లేదే. సరే ఏదైనా కూడా మన పార్టీకి సంబంధించే ఉంటుందిలే బా. సరే రాష్ట్ర ప్రధాని కానీ ఇక్కడ వివరిద్దాం అంతే కదా. 3 పేపర్లు కిండ్రు. సరే ఏం చేసేది ఏమి ఉండదు. ఇంకా నమస్కారం ప్రజలారా. మరి మనకు ఒక లేఖ రావడం జరిగింది. ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఏంది కథ? 1, 2, 3 పేపర్లుగా వచ్చున్నదయ్యో. సరే ఏదో చూద్దాం ఒకసారి. ఏదైనా కూడా మీకైతే వివరించేటువంటి పనే నా పని కదా. నాయనా సీమరాజా, నేను చింతపిక్కల చిన్న సుబ్బాయమ్మని, నా గురించి నీకు తెలియదులే అని రాశారయ్యా. ముందు నాకెట తెలుస్తుంది ఆ చింతపిక్కలు ఎవరో, ఆ సుబ్బాయమ్మ ఎవరో మాకేం తెలుస్తుందమ్మా? మీరు వివరమని చెప్పి మీరు లేఖ రాశారు. మరి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తానండి. ఏమొచ్చినా తెలియజేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ముందుకు పోతాము. సరే చూద్దాం ప్రజలారా, చూసి మీరు కూడా వినండి ఏందనేది. మీ తాతను అడిగినా నా గురించి చెబుతాడు. సరేలే, ఇప్పుడు ఆయన్నేం అడుగుతావులే, నేను చెప్తా వింటాం. చెప్పండి ఏం చేద్దాం. నేను ఇటీవల స్వర్గానికి షిఫ్ట్ అయ్యాను. ఏదో అత్తగారింటికా నుంచి ఇంకొకరింటికి పోయినట్టు, లేదంటే ఇంకొక ఇంటి నుంచి ఇంకొక చాట పోయినట్టు చెప్తాంది రాయమే. సరే, ప్రస్తుతం వార్డు నెంబర్ 11, బెడ్ నెంబరు 151 అంట. అంటే అక్కడ కూడా వార్డులు బెడ్లు ఉంటాయా? స్వర్గం నరకంలో కూడా వార్డులు బెడ్లు ఉంటాయని 11వ వార్డు అంట, బెడ్ నెంబర్ 151 అంట. ఇదేమి కథ? సరే ఏదైనా మన దరిద్రం, ఏం చేయలేం కదా. నిన్న మొన్నటి వరకు నరకంలోనే ఉన్నాను. ప్రమోషన్ ఇచ్చి స్వర్గానికి పంపారు. ఇప్పుడు అక్కడ బాగానే ఉంది. స్విచ్ చేస్తే ఏసీ వస్తున్నది, కిటికీ తలుపు తెరిచే గాలి వస్తుంది, కిటికీలో నుంచి చూసే కొండలు గుట్లు బాగానే కనపడుతున్నాయి. అంటే ఇది ఏమన్నా కథలా, లేకుంటా ఉంటే నాకు మీరు ఎవరికి రాశారు? ఆ స్వర్గం నరకంలో ఏసీలు రావడం ఏంది? కిటికీ తీర్చే గాలి రాకి ఇంకేమి ఇంకొకటి వచ్చాదా, లేకంటే ఇంకేం వచ్చాదని? అసలు విషయం ఏంటంటే చెప్పు. మొన్న నీ వీడియో ఒకటి చూశాను, అంబటి రాంబాబు మీద చేసినావు. మా కర్మ. ఎందుకంటే మా పార్టీలో మరి మెడిదెబ్బలు కొనుక్కొని వచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే, కొంపల మీదకి తెచ్చుకునేటువంటి వ్యక్తి ఎవరంటే మరి అంబటి రాంబాబే. మరి అటువంటి గొప్ప నాయకుడిని, అటువంటి బఫూన్ డకాయిట్ పనులు చేసినా, మరి ఏమి చేసినా వెనకేసుకురావాలా? మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి. మరి అదేవిధంగా బాగానే చెప్పావు. అంబటి రాంబాబు చిన్నప్పుడు ఏం చేశాడో నీకు తెలియదు కదా, అందుకే నేను అది చెప్పడానికే ఈ లెటర్ రాస్తున్నాను. మీ అంబటి రాంబాబు మా ఇంటి పక్కన ఉండేవాడు, చీమిడి ముక్కు చిరిగిన నిక్కర వేసుకొని ఆ ఇంట్లో ఈ ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. నాకు తెలుసు కదా, చెప్తారు కదా. ఏమెవరో చింతపిక్కల చిన్న సుబ్బాయమ్మ రాసిన లేఖలో అప్పుడా నుంచే చినిపోయిన డయర్ ఒకటి వేసుకొని చీమిడి ముక్కులు పెట్టుకొని ఆ కొంపల్లో తిరగటమే మన పని అంతా. మరి తిరుగుతూ ఉండేడు అని చెప్పి అంటాందామే. చిన్నప్పుడు రాంబాబు పేరు కాంబాబు అని మొదట్లో పెట్టారు అని చెప్పావు. కరెక్టే, అతడి పేరు తొలిగా కాంబాబు అయితే కాంబాబు అంటే బాగుండదని వాళ్ళ టీచర్ రాంబాబు అని మార్చాడు. కానీ వాడు వెధవ బుద్ధి మాత్రం మారలేదు. చెప్పినానా? నేను చెప్పిల్లా వీడి పేరు కాంబాబు అంట స్వామి మొదట్లో నుంచి అని చెప్పి చెప్పిల్లా. మరి కాంబాబు అంటే బాగుండదని రాంబాబుగా వాళ్ళ టీచర్ మార్చానని చెప్పి చింతపిక్కల చిన్న సుబ్బాయమ్మ గారు మనకు తెలియజేస్తున్నారు. కాంబాబు తొలి బర్త్డే సెలబ్రేషన్కి నన్ను కూడా పిలిచారు, నేను వెళ్ళాను. మా ఆయన మాత్రం రాలేదు, వేరే పని ఉందని పట్టణానికి వెళ్ళాడంట. ఇప్పుడు మీ ఆయన రాలేదని మేము అడిగినామమ్మా. ఇప్పుడు మీ ఆయన రాలేదా, లేదంటే నీ బిడ్డలు వచ్చారా అని చెప్పి నేనేమన్నా అడిగినానా? అప్పుడు ఆయన పుట్టినరోజు నాడు జరిగినటువంటి సంఘటనలు తెలియజేస్తుంది. సరే ఇందాం మనం కూడా. అదేవిధంగా నేను కాంబా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ మేనమామ కొన్ని వస్తువులు పెట్టాడు. పుస్తకం, డబ్బులు, కత్తి, గొడ్డలి, అన్ని రకాల వస్తువులు పెట్టాడు. అయితే వీడు మాత్రం ఏం చేశాడో తెలుసా? అదే పాయింట్, మాకు కావాల్సింది అదే. చెప్పు. అందరూ ఏదో పట్టుకుంటాడని ఎదురు చూసే వీడు మాత్రం పేరంటానికి వచ్చిన పంకజం
లంగా బొందు పట్టుకొని లాగినాడంట. ఇది నేను చెప్పే మాట కాదు, మీరు దయచేసి నన్ను వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు. ఈ వీడియో చూస్తున్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా మరి దయచేసి అపార్థం చేసుకోవద్దు అని నేను విన్నవించుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది ఆమె చింతపిక్కల చిన్న సుబ్బాయమ్మ రాసినటువంటి లేఖ. పంకజం లాగిపెట్టి 2 తగిలిచ్చింది, అయినా సరే వీడియో ఏడవకుండా పక్కనున్న సరోజ బయట లాగాడు. ఆమె మహాదురుసు, అదే అందుకని లాగిపెట్టి దవడలు వాయించింది. మనోడికి సిగ్గుచారం అనేది చిన్నప్పటి నుంచే లేవు, అందుకని పాక్కుంటూ వెళ్ళి బేబీ కుసుమ కుమారి చెప్పులు చోరీ చేశాడు. అంటే వీడు ఆడవాళ్ళ మీద కాక చెప్పులు గడ దొబ్బేసేవాడంట చిన్నప్పుడు. ఇలా వీడు చేసిన తప్పులు పన్నులు అన్నీ ఇన్ని కావునైనా ఎలాంటి తప్పుడు వెదవికి నేను కొన్ని రోజులు అన్నం వండి పెట్టాను, అందుకే నన్ను నరకంలో వేసినారు. నీకు నరకమా లేకంటే సుఖమా అవన్నీ మాకొద్దు. మా రాంబాబన్న చేసినటువంటి గొప్ప గొప్ప ఘనకార్యాలు ఏమన్నా ఉంటే చెప్పు, వింటాం. చిన్నపిల్లవాడు కదా అని సంకనెక్కించుకున్నాను, అది కూడా తప్పే అని నాకు వేడివేడి నూనెలో చేతులు పెట్టే శిక్ష చేశారు. వీడు స్కూలుకు వెళ్తుంటే టాటా చెప్పానట. ఎప్పుడు స్కూలుకు వెళ్ళని వాడు ఒకరోజు స్కూలుకు వెళ్తే టాటా చెప్తావా అంటూ నాపై ఎప్పుడు విరుచుకు పడ్డాడు. నీకు ఇదే తగిన శిక్ష అంటూ కుంభీపాకం పెట్టారు. ఏం చేస్తావు నైనా, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే, తప్పదు కదా. తప్పదు, ఎవడు చేసింది ఓడికే ఈ చేతితో చేర్చే ఈ చేతికి వచ్చాను. మీరు అక్కడ పోయి మాట్లాడుతున్నారు. చిన్నప్పుడే చండాలంగా పనులు చేసిన కాంబాబు ఇప్పుడు మాత్రం చక్కగా ఎందుకుంటాడులేనైనా ఏం ఉండడు అంటల్లా. ఎందుకు ఉండాలి? చేసేది లంగా పనులు, ఏమగడ అదే లేచింది. చేసేటి అన్ని లంగా పనులే చేస్తాడు అన్నట్టు సంజన సుకన్యాలు బాగుండారని ఆశిస్తున్నాను. ఈ కాంబాబుని ఇంటికి రానియుద్దునైనా, కాంబాబు అనేటువంటి వాడిని ఎవరు కూడా ఇంటికి రానియొద్దు. మీరు ఇంటికి రండి, నేనేమన్నా కాఫీ ఇచ్చాను, టీలు ఇచ్చానంటే వాడు కొంపల్లోనే కొంపట్లు పెడతాడని ఆమె చెప్తుంది. ఎందుకంటే దండం మీద ఆరేసిన బట్టలు కొట్టేసేవాడు, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ బట్టలు కనిపిస్తే బిడ్డ ఊరుకోలేడమ్మా అని చెప్పి రాసిందేమో. అంటే ఆడవాళ్ళ బట్టలు ఎత్తుకొని వీడప్పటి నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నాడో ఏందో, ఆ వ్యవహారం ఏందో ఏమో తెలియదా. సరే, అందుకే ఎవరు వాడిని ఇంట్లోకి రానివద్దు. సుమ్మి ఉంటా. మరి చింతపిక్కల చిన్న సుబ్బారావు వచ్చాడు, అన్నం వండి పెట్టాలి, నీ ఆరోగ్యం జాగ్రత్త, మీ తాతకు నా ముద్దులు, ఇట్లు చింతపిక్కల చిన్న సుబ్బాయమ్మ. ఈ లెటర్లు నిజంగా ఆమె రాసిందా లేకంటే ఇంకెవరున్నా రాసి మనకు పంపించినారా అనేది నాకు అర్థం కావడం లే. అంటే పొద్దున లేదు, ఇంతకుముందు చూచా ఇంతకుముందు వచ్చింది, మరి ఎవరు తెచ్చిపెట్టినట్టేడా ఎట్టొచ్చినట్టు. సరే, ఎట్టొచ్చినా ఏం వచ్చినా చింతపిక్కల చిన్న సుబ్బాయమ్మ మరి అంబటి రాంబాబు చిన్నప్పుడు చేసినటువంటి లంగా బఫూన్ డెకాయిట్ పనులు ఆయనేం మామూలుగా సీదాసాదాగా వచ్చినటువంటి వ్యక్తి కాదని చెప్పి ఆమె తెలియజేస్తా ఉన్నది. నేను ఏం చెప్తానంటే అంబటి రాంబాబుకి రాజకీయంగా విమర్శలు ఉంటాయి, దానికి ప్రతి విమర్శలు కూడా ఉంటాయిరా. కానీ ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు తీసుకొని వచ్చి మరి ఆ రోజుల్లో అట్ట జరిగిందంట, ఈ రోజుల్లో ఇట జరిగిందంట, మరి ఆ పేరంట, ఈ పేరంట, ఈ ఊరంట అనేటి కొన్ని కొంపల మీదకి తెచ్చుకునే మాటలు ఏదైతే ఉంటాయో వాటిని మనం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పైన మరి తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి మరి ఆయన వెంట నడిచినటువంటి, అంటే అభిమానులు వేరు, మరి ఇంకొక రకంగా ఆయన పాలనను ఇష్టపడేటువంటి వ్యక్తులు కావచ్చు, మరి లోకల్గా ఉండేటువంటి శాసనసభ్యులు కావచ్చు, మరి రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారిని మనం అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిన నాడు ప్రపంచవ్యాప్తంగా ఉండే చంద్రబాబు నాయుడు గారి అభిమానులందరూ, మరి తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా ఏ విధంగా నిరసన చేశారు. మరి అటువంటి ఆయన్ను నువ్వు ఏం మాట్లాడినావు అనేది నువ్వు గతంలో ఒకసారి ఆలోచన చేసుకోకుంటేనో, లేకంటే నువ్వు ఆ మాట మాట్లాడేటప్పుడు ఆలోచన చేసుకోకున్నా కూడా నీకు ఆలోచన రాదు. మరి దురదృష్టవశాత్తు నువ్వు వాగినావు, నీ కొంపల మీద రాళ్ళు వేసినారు, తద్వారా జైలు పాలైనావు, మళ్ళీ వచ్చినావు. సో మాట్లాడేటప్పుడు ఒక నోరు అదుపులో పెట్టుకోమని ఈ సందర్భంగా మా రాంబాబు గారికి, మరి చింతపిక్కల చిన్న సుబ్బాయమ్మ గారు గతంలో ఏ విధమైనటువంటి పనులు చేసేవాడు, ఈడు ఎటువంటి వ్యక్తి అని కూడా మనందరికీ వివరించినారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఇటువంటి పనులు ఎన్ని చేసినా, ఇటువంటి ఎన్ని జరిగినా, రాబోయే రోజుల్లో ఎన్ని జరిగినా జరగకపోయినా మరి ఇంకా కూడా ప్రణాళికలు ఎన్నెన్నో జరుగుతాయి. వాటన్నిటిని కూడా ఎదుర్కొని అన్నను ప్రధానమంత్రిని చేసుకునే దిశగా మనందరం కూడా కలిసి ముందుకు పోదామని తెలియజేసుకుంటూ నమస్కారం.